హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ మన వీడియోస్లో మీకు ఏదైనా డౌట్స్ వస్తే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, జాయిన్ అయ్యి మెసేజ్ చేసి మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియోలో మనము స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ ట్యుటోరియల్ పార్ట్ 17 అనేది అయితే చేస్తున్నాము. ప్రీవియస్ పార్ట్ 16 వరకు వీడియోస్ అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేది అయితే చూసి ఈజీగా అర్థం చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియోలో క్వాలిఫైర్ అండ్ ప్రైమరీ యాంటేషన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. విత్ ఎగ్జాంపుల్తో ప్రాక్టికల్గా కోడింగ్ రాసి మనము అండ్ ఈ 2 యాంటేషన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయమని మనకు యూట్యూబ్‌లో కామెంట్ అయితే చేశారు మన వీడియోస్‌లలో. అందుకనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్రీవియస్ కూడా నేను ఈ 2 యాంటేషన్స్ గురించి ఎక్కడ వీడియో చేయలేదు కాబట్టి నేను ఈ 2 యాంటేషన్స్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఒక క్లారిటీ అనేదైతే వస్తది. అసలు ఈ క్వాలిఫైర్ వి క్యాన్ యూజ్ క్వాలిఫైర్ యాంటేషన్ అండ్ ప్రైమరీ యాంటేషన్ ఫర్ ద సేమ్ బీన్. Use qualifier to inject specific bean, otherwise Spring injects bean by default which is annotated with primary. మనకు పర్టికులర్‌గా ఒక బీన్‌నే కాల్ చేయాలనుకుంటే అప్పుడు క్వాలిఫైర్ యాంటేషన్ అనేదైతే యూజ్ చేస్తాము. ఒకవేళ మనం క్వాలిఫైర్ యాంటేషన్ యూజ్ చేయకపోతే స్ప్రింగ్ అనేది ఇంజెక్ట్ చేసుకొని మనకు ఆ ప్రైమరీ యాంటేషన్‌ని ఇచ్చిన బీన్‌ని కాల్ అయితే చేస్తది. అది ఎలాగా చేస్తది? ఎలా యూజ్ చేస్తాము? కోడింగ్ ఎలా రాస్తాం? అనేదైతే నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు. ఫస్ట్ లెట్ అస్ క్రియేట్ అన్ ఇంటర్ఫేస్ యూనివర్సిటీ. ఇంటర్ఫేస్ అనేదైతే ఒక ఇంటర్ఫేస్ అనేదైతే క్రియేట్ చేయాలి. నేను యూనివర్సిటీ నేమ్‌తో ఒక ఇంటర్ఫేస్ అనేదైతే క్రియేట్ చేశాను. ప్రాక్టికల్‌గా చూపిస్తా మీకు. ఇక్కడ మనకు ఒక ప్రాజెక్ట్ అనేదైతే క్రియేట్ చేశాను. ప్రైమరీ క్వాలిఫైర్ యాంటేషన్ ప్రాజెక్ట్ అని అండ్ ఎస్ఆర్‌సి మెయిన్ జావాలో ఒక కంట్రోలర్, ఒక సర్వీస్ అనేదైతే క్రియేట్ చేశాను. అండ్ మెయిన్ ప్యాకేజ్‌లో ఒక ఇంటర్ఫేస్ అనేదైతే క్రియేట్ చేశాను. మనకిక్కడ చూసుకోవచ్చు పబ్లిక్ ఇంటర్ఫేస్ యూనివర్సిటీ పబ్లిక్ స్ట్రింగ్ డిస్‌ప్లే ఒక అన్‌ఇంప్లిమెంటెడ్ మెథడ్ అనేదైతే క్రియేట్ చేశాము. మనకు ఇంటర్ఫేస్‌లో అన్‌ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఉంటాయి కాబట్టి. ఇక్కడ చూడండి మనకు ఒక క్లాసు ఇంటర్ఫేస్ అనేదైతే క్రియేట్ చేసుకున్నామో, తర్వాత నెక్స్ట్ ఒక క్లాస్ నౌ దిస్ యూనివర్సిటీ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై కపుల్ ఆఫ్ సర్వీసెస్ ఆల్ఫా యూనివర్సిటీ అండ్ బీటా యూనివర్సిటీ. మనము ఆ ఇంటర్ఫేస్‌లో అన్‌ఇంప్లిమెంటెడ్ మెథడ్ ఉంది కదా! దాన్ని మనం ఒక క్లాస్ క్రియేట్ చేసుకొని ఇంప్లిమెంట్ అనేదైతే చేస్తాము. అలాగా 2 క్లాసెస్ అనేదైతే క్రియేట్ చేసుకుంటాము. ఆల్ఫా యూనివర్సిటీ, బీటా యూనివర్సిటీ అనేసి. మీకు ఇక్కడికన్నా నేను ఇక్కడ చూపిస్తాను చూడండి కోడింగ్‌లో. ఫస్ట్ మనం ఒక ఇంటర్ఫేస్ అనేదైతే క్రియేట్ చేసుకున్నామో అండ్ నెక్స్ట్ సర్వీసెస్‌కొస్తే ఒకటి ఆల్ఫా యూనివర్సిటీ సర్వీస్, ఇంకొకటి బీటా యూనివర్సిటీ సర్వీస్ అనేదైతే క్రియేట్ చేశానో, ఆల్ఫా యూనివర్సిటీ సర్వీస్ క్రియేట్ చేసుకొని సర్వీస్ యాంటేషన్ ఇచ్చేసి ఇంప్లిమెంట్స్ కీవర్డ్ యూజ్ చేసి ఈ ఇంటర్ఫేస్ నేమ్ అనేది అయితే ఇక్కడ ఇస్తాము. ఎందుకంటే మనకు అందులో అన్‌ఇంప్లిమెంటెడ్ మెథడ్ ఉంది కదా! పబ్లిక్ స్ట్రింగ్ డిస్‌ప్లే అనే మెథడ్. మనం ఇక్కడ ఓవర్ రైడ్ అనేదైతే చేస్తాం. ఓవర్ రైడ్ మీన్స్ మనం లాజిక్ అనేది ఇక్కడ మనం మెథడ్స్‌లో మనం రాసుకుంటాం. ఇక్కడ మనము ఓవర్ రైడ్ అనేదైతే చేసుకొని, మనం డేటా అనేదైతే రాసుకుంటాం. లాజిక్స్ గాని, ఏదైనా గాని ఇంప్లిమెంట్ అనేదైతే చేస్తాం. దిస్ ఈజ్ ఏ మెసేజ్ ఫ్రమ్ ఆల్ఫా యూనివర్సిటీ అనేసి మనం ఒక క్లాస్‌లో ఇంప్లిమెంట్ చేశాం. బీటా యూనివర్సిటీకి సేమ్ అదే బీటా యూనివర్సిటీ క్లాస్ క్రియేట్ చేసుకొని సేమ్‌గా దిస్ ఈజ్ ఏ మెసేజ్ ఫ్రమ్ బీటా యూనివర్సిటీ అనేసి మనము 2 క్లాసెస్ క్రియేట్ చేసుకున్నాము. ఆ మెథడ్ ఇంటర్ఫేస్‌లో ఉన్న మెథడ్‌ని మనము ఓవర్ రైడ్ చేసుకున్నాం 2 క్లాసెస్‌లో. సేమ్ డిస్‌ప్లే నేమ్‌తో, మెథడ్ నేమ్‌తో. అండ్ ఆ తర్వాత మనం కంట్రోలర్‌కొచ్చేస్తే, ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి మనం 2 క్లాసెస్ క్రియేట్ చేసుకున్నాము. ఆల్ఫా, బీటా యూనివర్సిటీస్. అండ్ నెక్స్ట్ ఒక కంట్రోలర్‌లో రెస్ట్ కంట్రోలర్, యూనివర్సిటీ కంట్రోలర్ అని రాసి రెస్ట్ కంట్రోలర్ యాంటేషన్ యూజ్ చేసినాము. ఇంటర్ఫేస్ యూనివర్సిటీని మనం ఆటో వైడ్ అనేదైతే చేసుకొని ఇంటర్ఫేస్ నేమ్‌తో వేరియబుల్ నేమ్‌తో మనం డిస్‌ప్లే మెథడ్‌ని కాల్ చేస్తాం. ఇది కూడా నేను కంట్రోలర్ రాశాను. ఇక్కడ చూసుకోవచ్చు. కంట్రోలర్‌కొచ్చేస్తే ఒక యూనివర్సిటీ కంట్రోలర్ అనేదైతే క్రియేట్ చేశాను. రెస్ట్ కంట్రోలర్ యాంటేషన్ యూజ్ చేస్తాం కాబట్టి యాడ్ చేశాను. ఇదొక ప్రైవేట్ ఇంటర్ఫేస్ నేమ్ అనేదైతే ఇక్కడ ఆటో వైడ్ చేశాను. యూనివర్సిటీ వేరియబుల్ నేమ్ ఇచ్చుకొని ఆటో వైడ్ అనేదైతే చేసి గెట్ మ్యాపింగ్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ స్ట్రింగ్ గెట్ యూనివర్సిటీ రిటర్న్ వచ్చేసి యూనివర్సిటీ డాట్ డిస్‌ప్లే అంటే నేను డిస్‌ప్లే మెథడ్‌ని కాల్ చేస్తున్నాను. విత్ ఇంటర్ఫేస్ వేరియబుల్ నేమ్‌తో. ఇప్పటి వరకు అర్థమైంది కదా! ఒక క్లాస్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకున్నాము యూనివర్సిటీ క్లాస్.
నెక్స్ట్ వచ్చేసి 2 క్లాసెస్ క్రియేట్ చేసుకొని ఇందులో ఉన్న మెథడ్‌ని 2 క్లాసెస్‌లో ఓవర్ రైట్ చేసాము. తర్వాత కంట్రోలర్‌లో ఇంటర్ఫేస్ ఆటోవైట్ చేసుకొని దాంతో నేను డిస్‌ప్లే మెథడ్‌ని కాల్ చేస్తున్నా. ఈ డిస్‌ప్లే మెథడ్‌ని కాల్ చేస్తున్నాం విత్ ఇంటర్ఫేస్ వేరియబుల్ నేమ్‌తో. ఏ డిస్‌ప్లే మెథడ్‌ని కాల్ చేస్తాదో చెక్ చేద్దాం. లైక్ ఆల్ఫా యూనివర్సిటీలో ఉన్న డిస్‌ప్లే మెథడ్‌ని కాల్ చేస్తదా? బీటా యూనివర్సిటీలో ఉన్న డిస్‌ప్లే మెథడ్‌ని కాల్ చేస్తదా అనేది చెక్ చేద్దాం. సింపుల్‌గా రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్‌లోకెళ్ళి స్ప్రింగ్ బూట్ మీద అయితే క్లిక్ చేయండి. మనకు ప్రాజెక్ట్ అనేది అయితే రన్ అయిపోతది. మనకి లేదా ఏమైనా ఎర్రర్ అనేది వస్తదా అనేది చెక్ చేద్దాం. చూసారా? ఇక్కడ మనకు ఎర్రర్ అనేది అయితే వచ్చింది. ఫీల్డ్ యూనివర్సిటీ ఇన్ కామ్ డాట్ ఈజీ డాట్ కంట్రోలర్ యూనివర్సిటీ కంట్రోలర్ రిక్వైర్డ్ ఏ సింగిల్ బిన్ బట్ 2 వేర్ ఫౌండ్. ఈ కంట్రోలర్ అంటుంది ఇక్కడ కంట్రోలర్‌కి వెళ్తే మనము ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకున్నాం కదా! ఆటో వైట్ చేసుకున్నాము. ఈ ఆటో వైట్ చేసుకున్న వేరియబుల్ నేమ్‌తో మనం డిస్‌ప్లే మెథడ్‌ని కాల్ చేస్తున్నాం. బట్ ఇక్కడ కంట్రోలర్‌లో మనకు డిస్‌ప్లే మెథడ్ ఏ దాంట్లో తీసుకోవాలి? ఆల్ఫా యూనివర్సిటీలో తీసుకోవాలనా? బీటా యూనివర్సిటీలో తీసుకోవాలనా? ఏ దాని నుండి కాల్ చేసుకోవాలి అనేది ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉంది. అనేసి మనకి ఇక్కడ చెప్తుంది. రిక్వైర్డ్ ఏ సింగిల్ బిన్ ఒక బినే కావాలి. బట్ 2 బీన్స్ అనేదైతే క్యాచ్ చేస్తున్నాం ఇక్కడ అనేసి మనకు ఒక ఎర్రర్ అనేదైతే త్రో అయింది. ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్‌న యాక్షన్. కన్సిడర్ మార్కింగ్ వన్ ఆఫ్ ది బీన్స్ ఆర్ ప్రైమరీ ఆర్ అప్డేటింగ్ ద కన్స్యూమర్ టు యాక్సెప్ట్ మల్టిపుల్ బీన్స్ ఆర్ యూజింగ్ క్వాలిఫైర్ టు ఐడెంటిఫై ద బిన్. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రైమరీ అయిన యూజ్ చేయొచ్చు. క్వాలిఫైర్ అయిన యూజ్ చేయొచ్చు. ప్రైమరీ యూజ్ చేద్దాము ఫస్ట్ ఎట్లా ఉంటదనేసి, ఎట్లా వర్క్ అవుతదనేది. తర్వాత ప్రైమరీ తర్వాత క్వాలిఫైర్ కూడా యూజ్ చేద్దాము. ఇక్కడ చూసుకోవచ్చు రన్ చేసిన తర్వాత మనకు ఎగ్జాక్ట్ ఎర్రర్ అనేదైతే వచ్చేసింది కదా! సేమ్ ఎర్రర్ అనేదైతే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ నేను బీటా యూనివర్సిటీలో అండ్ ఆల్ఫా యూనివర్సిటీలో సర్వీస్ యాంటేషన్ కింద ప్రైమరీ యాంటేషన్ అనేదైతే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ బీటా యూనివర్సిటీలో మనము ప్రైమరీ యాంటేషన్ అనేదైతే యూజ్ చేద్దాము. బీటా యూనివర్సిటీ క్లాస్‌కొచ్చేసి సర్వీస్ కింద ప్రైమరీ. ఇప్పుడు మనకు ఈ కంట్రోలరు ఎళ్లి ఈ కంట్రోలర్ డిస్‌ప్లే మెథడ్ ఎక్కడికెళ్ళి కాల్ చేస్తుందంటే ఇప్పుడు ప్రైమరీ యూజ్ చేసాం కాబట్టి ఎగ్జాక్ట్‌గా బీటా యూనివర్సిటీకెళ్ళి అక్కడలో ఉన్న డిస్‌ప్లే మెథడ్‌ని మనకు కాల్ చేస్తది. సింపుల్‌గా రైట్ క్లిక్ అయితే ఇచ్చి రన్ యాజ్‌లోకి అయితే ఎళ్ళండి. రన్ యాజ్‌లోకెళ్ళి స్ప్రింగ్ బూట్ యాప్ అని క్లిక్ చేయండి. లేదా డైరెక్ట్‌గా మీరిక్కడ రీలాంచ్ అని ఉంది కదా! దీని మీద అయితే క్లిక్ చేసేయండి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ప్రాజెక్ట్ అనేదైతే రన్ అయిపోయింది. మనం ఇప్పుడు యూఆర్ఎల్‌ని అయితే హిట్ చేసి చూద్దాము. యూనివర్సిటీ కదా! క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసి లోకల్ హోస్ట్ 8080/యూనివర్సిటీ. దిస్ ఈజ్ ఏ మెసేజ్ ఫ్రమ్ బీటా యూనివర్సిటీ. చూసారా మనకు బీటా యూనివర్సిటీలో ప్రైమరీ యాంటేషన్ ఇవ్వగానే మనకు ఎటువంటి కన్‌ఫ్యూజన్ లేకుండా కంట్రోలర్‌కి ఎటువంటి కన్‌ఫ్యూజన్ లేకుండా బీటా యూనివర్సిటీ క్లాస్‌లోకెళ్ళి డైరెక్ట్‌గా డిస్‌ప్లే మెథడ్‌ని కాల్ చేసి మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇది ఆల్ఫా క్వాలిఫైర్ యానిటేషన్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి? ఎలా యూజ్ చేయాలి? అనేదైతే నేనిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు నేను క్వాలిఫైర్ యానిటేషన్ యూజ్ చేసే ముందు మనకు ఇక్కడ మనము సర్వీస్ యానిటేషన్ యూజ్ చేసిన దగ్గర ఆల్ఫా యూనివర్సిటీ క్లాస్‌కి ఆల్ఫా అనేదైతే యాడ్ చేసుకుంటున్నాము. బీటా యూనివర్సిటీకి బీటా అనేదైతే యాడ్ చేసుకుంటాము. చూసారా? బీటా యూనివర్సిటీకి బీటా అనేదైతే యాడ్ చేసుకున్నాను. ఒక నేమ్ అనేదైతే ఇచ్చుకున్నాను సర్వీస్ యాంటేషన్ పక్కన. అండ్ ఆ తర్వాత కంట్రోలర్‌కొస్తే ఇక్కడ మనము యూనివర్సిటీ ఇంటర్ఫేస్‌ని ఆటో వైట్ చేసుకున్నాం కదా! ఆటో వైట్ కింద మనము @క్వాలిఫైర్ ఆల్ఫా నేమ్ మనం ఏదైతే సర్వీస్‌కి యాంటేషన్ పక్కన నేమ్స్ ఇచ్చుకున్నామో ఏ సర్వీస్‌లోది, ఏ క్లాస్‌లోది మనకు డిస్‌ప్లే మెథడ్ కాల్ చేయాలనుకుంటున్నామో ఆ నేమ్ అనేది ఇస్తే ఈ కంట్రోలర్ ఆ నేమ్‌కనేదైతే ఎళ్ళిపోతది. ఇప్పుడు అది చెక్ చేద్దాం. సింపుల్‌గా మనము ఆల్ఫా యూనివర్సిటీకొచ్చి సర్వీస్ యాంటేషన్ పక్కన ఒక నేమ్ అనేదైతే ఇద్దాము. సింపుల్‌గా ఆల్ఫా అండ్ నెక్స్ట్ బీటా యూనివర్సిటీకొచ్చి ఇలాగే ప్రైమరీ అలాగే ఉంచుదాము.
తర్వాత బీటా అంటేషన్ అనేది నేమ్‌కి ఒక బీటా సారీ @సర్వీస్ పక్కన ఒక బీటా నేమ్ అనేదైతే ఇచ్చేద్దాము. బీటా యూనివర్సిటీకి కాబట్టి ఇప్పుడు 2 క్లాసెస్‌లో సర్వీస్ యాంటేషన్ పక్కన 2 నేమ్స్ ఇచ్చాము. బీటా యూనివర్సిటీది ఒకటి నేము, ఆల్ఫా యూనివర్సిటీ ఒక నేము. తర్వాత కంట్రోలర్‌కైతే ఎళ్దాం. కంట్రోలర్‌లో మనము ఇక్కడ ఆటో వైడ్ ఉంది గదా! ఈ ఆటో వైడ్ కింద @క్వాలిఫైర్ యూజ్ చేసి మనకు ఏ సర్వీస్‌లో ఉన్న మెథడ్ కావాలనుకుంటున్నాము. ఇందాక బీటా యూనివర్సిటీదైతే చెక్ చేసాము. ప్రైమరీ యాంటేషన్ యూజ్ చేశాం కాబట్టి, ఇప్పుడు ఆల్ఫాది చెక్ చేద్దాం. ఆల్ఫా. ఇప్పుడు ఈ కంట్రోలరు మనం క్వాలిఫైర్ యూజ్ చేయకముందు బీటా యూనివర్సిటీలో ప్రైమరీగా ఇచ్చాం కాబట్టి ఈ క్లాస్‌కొచ్చి ఈ డిస్‌ప్లే మెథడ్‌ని కాల్ చేసింది. నెక్స్ట్ ఇప్పుడు మనము 2 క్లాసెస్‌కి ఒక నేమ్స్ అనేదైతే ఇచ్చుకున్నామో సర్వీస్ యాంటేషన్ పక్కన అండ్ కంట్రోలర్‌లో క్వాలిఫైర్ అనేది ఇచ్చి ఆ ఒక నేమ్ అనేదైతే కాల్ చేస్తున్నాము. అంటే ఆల్ఫా యూనివర్సిటీ క్లాస్‌లో ఒక నేమ్ ఇచ్చాం కదా! సర్వీస్ పక్కన ఆ నేమ్ అనేది అయితే కాల్ చేస్తున్నాం. ఇప్పుడు కంట్రోలరు బీటా యూనివర్సిటీకెళ్ళి తెచ్చుకుంటదా? ఆల్ఫా యూనివర్సిటీకెళ్ళి తెచ్చుకుంటదా అని చెక్ చేద్దాం. సింపుల్‌గా రన్ చేయండి ప్రాజెక్ట్‌ని. మనం క్రోమ్‌లోకైతే ఎళ్దాము. ఇంతకుముందు లోకల్ హోస్ట్ 8080 బీటా యూనివర్సిటీది గెట్ మ్యాపింగ్‌ది కాల్ చేశాం కదా! ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం ఏమొస్తదో. దిస్ ఈజ్ ఏ మెసేజ్ ఫ్రమ్ ఆల్ఫా యూనివర్సిటీ. చూసారా మనకు గెట్ మ్యాపింగ్‌లో యూనివర్సిటీ ఇచ్చే ఇప్పుడు కంట్రోలర్ ఎళ్లి ఆల్ఫా ఇచ్చాం కాబట్టి ఆల్ఫా క్లాస్‌కెళ్ళి అక్కడున్న మెసేజ్ అయితే వస్తుంది. ఆల్ఫా క్లాస్‌కెళ్తే దిస్ ఈజ్ ఏ మెసేజ్ ఫ్రమ్ ఆల్ఫా యూనివర్సిటీ. అండ్ ఇక్కడ మనం కంట్రోలర్‌లో బీటా ఇచ్చామనుకోండి. బీటా ఇస్తే మనకు మళ్ళీ రన్ చేయండి. రన్ చేస్తే మనకి ఇప్పుడు బీటా క్లాస్‌లోకెళ్ళి మనకు ఈజీగా బీటాది యాడ్ చేసుకొని మనకు ఇస్తుంది. సింపుల్‌గా క్రోమ్‌లోకెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేయండి. దిస్ ఈజ్ ఏ మెసేజ్ ఫ్రమ్ బీటా యూనివర్సిటీ. ఇప్పుడు మనము ప్రైమరీ అనేదైతే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు 2 క్లాసెస్‌లో ఆల్ఫా యూనివర్సిటీ ఇక్కడ బీటా క్లాస్‌లో యాడ్ చేశాం కదా! ఇది అవసరం లేదు. జస్ట్ నీకు క్వాలిఫైర్ యాంటేషన్ అయినా యూజ్ చేయొచ్చు. లేదా బీటా ఈ బీ ఆహ్, ప్రైమరీ యాంటేషన్ అయినా యూజ్ చేయొచ్చు. మీరు ప్రైమరీ యాంటేషన్ యూజ్ చేస్తే మీకు ఏ క్లాస్‌లోది డిస్‌ప్లే కావాలి అంటే మెథడ్‌ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో, కాల్ చేయాలనుకుంటున్నారో అప్పుడు ఆ క్లాస్‌కి ప్రైమరీ యాంటేషన్ యూజ్ చేయొచ్చు. లేదు సింపుల్‌గా మీరు ప్రతి క్లాస్‌కి ఒక నేమ్ సర్వీస్ యాంటేషన్ పక్కన నేమ్ ఇచ్చేసి ప్రతి 2 క్లాసెస్ ఉంటాయి కదా! 2 క్లాసెస్‌కి మనము 2 నేమ్స్ అనేదైతే ఇచ్చేసామో అప్పుడు కంట్రోలర్‌లో సింపుల్‌గా క్వాలిఫైర్ అనే యాంటేషన్ యూజ్ చేసి ఇక్కడ మీకు కావాల్సిన క్లాస్ నేమ్ అనేదైతే ఇచ్చుకుంటే లైక్ @సర్వీస్ పక్కన ఏ నేమ్ అయితే ఇచ్చారో ఆ నేమ్ ఇక్కడ కాల్ చేసి ఆ క్లాస్‌కెళ్ళి అందులో ఉన్న మెథడ్స్‌ని కాల్ చేస్తుంది ఈజీగా. ఈ విధంగా మనకు క్వాలిఫైర్ అండ్ ప్రైమరీ యాంటేషన్స్ గురించైతే వర్క్ అవుతాది. అండ్ మీకు ఇంకా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదా డిస్క్రిప్షన్‌లో గ్రూప్ లింక్స్ ఉంటాయి. జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి. అండ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ చూసుకుందాము. విచ్ ఈస్ ద విచ్ ఈస్ ఆఫ్ హైయర్ ప్రియారిటీ ప్రైమరీ ఆర్ క్వాలిఫైర్? Qualifier has higher priority than primary annotation. In the above example, we have used both primary and qualifier together. Qualifier has taken higher priority than primary. ఇలా క్వశ్చన్లు అడిగితే ఈ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి. మన క్వాలిఫైర్ annotation అనేది అయితే హయ్యర్ ప్రియారిటీ. Can we declare both primary and qualified together? Yes, both annotations can be used together, but only one can be executed at a time. Qualifier first, if qualifier not present, it will execute primary. ఎస్ మనం 2 యాంటేషన్స్‌ని యూజ్ చేశాం కూడా ప్రైమరీ ఉన్న తర్వాత మనం క్వాలిఫైర్ యాంటేషన్ కూడా యూజ్ చేసి వర్క్ చేసినాం. కానీ మనకు క్వాలిఫైర్ యాంటేషన్ అనేదైతే హయ్యర్ ప్రియారిటీ కాబట్టి అది యూజ్ చేసినందుకు అదే ఎగ్జిక్యూట్ అయింది. ఒకవేళ క్వాలిఫైర్ యాంటేషన్ లేకపోతే ప్రైమరీ యాంటేషన్ అయితే ఎగ్జిక్యూట్ అవుతది. సింపుల్. ఈ 2 యాంటేషన్ అండ్ 2 ఇంటర్వ్యూ క్వెషన్స్ అనేదైతే నేర్చుకోండి, అర్థం చేసుకోండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదా డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి. జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేసి మీ డౌట్స్ అనేదైతే క్లారిఫై చేసుకోండి. అండ్ మన ఛానల్ నుండి వస్తున్న అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని అయితే యాక్టివేట్ చేసుకోండి.
బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్‌కి ఒక నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. వీడియోస్ అనేదైతే మిస్ అవ్వకుండా చూసి అర్థం చేసుకుంటారనేసి అయితే చెప్తున్నాను. అండ్ థాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నందుకు.